హైదరాబాద్ శివార్లలో పురపాలక అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న దాదాపు 175 వృత్తి విద్యా కళాశాలలపై కొరడ ఝుళిపించేందుకు హెచ్ఎండిఏ సిద్ధమైంది. వివిధ ఫీజుల రూపంలో చెల్లించాల్సిన 200 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ఆయా కళాశాలల యాజమాన్యాలతో నేటి నుంచి కమిషనర్ దఫదఫాలుగా సమావేశం కానున్నారు. అప్పటికీ పరిస్థితి మారకపోతే చర్యల కోసం ఏఐసిటిని కోరనున్నారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న వృత్తి విద్య, ఇంజనీరింగ్ కళాశాలలు అక్రమాలకు మారుపేరుగా మారాయి. నగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ నుంచి అనుమతులు తీసుకోకుండానే వీటిని ప్రారంభించడంతో పాటు ప్రభుత్వానికి ఫీజుల రూపంలో చెల్లించాల్సిన 200 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించకుండానే కాలం గడిపేస్తున్నాయి. భూ విస్తీర్ణం, భవన నిర్మాణం ఆధారంగా హెచ్ఎండిఏకు ప్రతి కళాశాల కనీసం 50 లక్షల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించకపోగా నగరాభివృద్ధి సంస్థ జారీ చేసిన నోటీసులను కూడా ఆయా కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోవట్లేదు. హెచ్ఎండిఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు చేపట్టిన జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు వీటిపై దృష్టి సారించారు. తొలుత ఆయా కళాశాలల యాజమాన్యాలతో సామరస్యంగా చర్చించాలని నిర్ణయించారు. యాక్ట్ ప్రకారం చాలా క్లియర్, లోకల్ బాడీస్ కలెక్టర్ సహాయంతో మనం యాక్షన్ తీసుకోవచ్చు. అది వాళ్ళు గనక యాక్ట్ చేయకపోతే గనక హెచ్ఎండిఏ సైడ్ నుంచి కూడా మనం డిమాలిషన్స్ టేకప్ చేయొచ్చు. సో అందుకని వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాము, ఆ స్థాయికి రాకోకుండా డెఫినెట్ గా ప్లాన్స్ పెట్టి ఇమీడియట్ గా తీసుకోమని. హెచ్ఎండిఏ అనుమతులు లేకుండా ఏళ్ల తరబడి నిర్వహిస్తున్న కళాశాలల సంఖ్య భారీగానే ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనూ ఇవి విస్తరించి ఉన్నాయి. అక్రమాలపై వీటికి అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. దీంతో ఈసారి ఎలాగైనా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.